వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 28. ఏడుపు సంతోషంగా మారును అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 30లో 5వ వచనం, సాయంకాలంన ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఇది ప్రతి జీవితంలో సత్యమండి. ఎవరూ నిరంతరం ఏడుస్తూ ఉండరు. అది కాకుండా ముఖ్యంగా యేసయ్యను హత్తుకొని జీవించే వాళ్ళకి సుఖం వెంటనే వస్తుంది, ఆనందం వెంటనే వస్తుంది. ప్రభువునందు ఆనందించుడి, ఎల్లవేళ ఆనందించుడి అని వాక్యం చెప్తుంది. మరి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. మనం ఎప్పుడైనా దిగులు చెందినా కూడా వెంటనే మనకు సంతోషం వచ్చేస్తుంది, ఎందుకంటే మన దేవుడు మనతో ఉన్నాడు. ఆల్బర్ట్ బార్నెస్ అనే దైవజనుడు ఇలా అన్నాడు, మనం దేవునితో స్నేహం చేస్తే దుఃఖం ఎప్పుడూ తాత్కాలికంగా ఉండి సంతోషం దాని వెంబడే వస్తుంది. ఉదయం వస్తుంది, మబ్బులు లేని ఉదయం. దుఃఖానికి కారణాలు కూడా మాయమైపోయే ఉదయం వస్తుంది. నీతిమంతులకు ఈ విధంగా ఈ కాలంలోనూ రాబోయే కాలంలోనూ జరుగుతుంది. ఈ జీవితంలోని కష్టాలు దుఃఖాలు క్షణికమే. దాని తర్వాత పరలోక వెలుగు ఆనందం వస్తాయి. కింద ఇవ్వబడిన కొన్ని ప్రశ్నలకు జవాబు ఆలోచిద్దాం. ఎందుకంటే ఇవన్నీ బైబిల్లో సంఘటనలే. మీరు వింటూ ఉండండి, మీకే అర్థమవుతుంది. మోషే నైల్ నదిలో జీవితాంతం ఉన్నాడా? యోసేపు తన అన్నలు పడేసిన గుంటలోనే ఉండిపోయాడా? షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితాంతం అగ్నిగుండంలో ఉండిపోయారా? దానియేలు సింహాల గుహలో జీవితకాలం అంతా ఉండిపోయాడా? ఎస్తేర్ తన జీవితకాలం అంతా బానిసగా ఉండిపోయిందా? హన్నా తన జీవితకాలం అంతా గొడ్రాలిగా ఉండిపోయిందా? అబ్రహాం పిల్లలు లేనివానిగానే జీవితం అంతా ఉండిపోయాడా? గుడ్డి భర్తమయ్య జీవితం అంతా గుడ్డివానిగానే ఉండిపోయాడా? లాజరు మొదటిసారి చనిపోయాక సమాధిలోనే ఉండిపోయాడా? యాయిర్ కుమార్తె చనిపోయిన స్థితిలోనే ఉండిపోయిందా? యేసుక్రీస్తు ప్రభు సమాధిలోనే ఎప్పటికీ ఉండిపోయాడా? ఈ అన్ని ప్రశ్నలకు ఒక పెద్ద లేదు అనే సమాధానమే వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు అందరికి తెలిసిన విషయాలే. మోషే నైల్ నదిలో 3 నెలల బిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పడేసింది. కానీ వెంటనే ఏమైంది? ఫరో కుమార్తె వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయింది. యోసేపు అన్నలు అతన్ని గుంటలో పడేసినప్పుడు అలాగే ఉండిపోలా. ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఆ దారిలో పోతుంటే అతన్ని తీసేసి అతన్ని వాళ్ళకి అమ్మేశారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఏమైంది? వాళ్ళతో పాటు ఒక దేవదూత ఉండి వాళ్ళ ఒక్క వెంట్రుకు కూడా కాలిపోకుండా వాళ్ళని కాపాడింది. అందుకని దేవుడు మహింపరచబడ్డాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు ఏమైంది? సింహాల నోర్లు దేవుడు కట్టేశాడు. ఎస్తేర్ తన జీవితకాలం అంతా బానిసగా ఉండిపోయిందా? లేదు కదా, రాణి అయింది. హన్నా తన జీవితకాలం అంతా గొడ్రాలిగా ఉండిపోలేదు. దేవుని సముఖంలో ఏడ్చినప్పుడు ఒక మంచి కొడుకును దేవుడిచ్చాడు, సమూయేలు ప్రవక్త. అబ్రహాం పిల్లలు లేనివానిగానే జీవితం అంతా ఉండిపోయాడా అంటే 100 సంవత్సరాల ప్రాయంలో ఇస్సాకునిచ్చాడు దేవుడు. గుడ్డి భర్తమయ్యే జీవితం అంతా గుడ్డిగానే లేడు కదా. యేసుప్రభు ఆ మార్గంలో వచ్చినప్పుడు అతనికి గుడ్డితనం తీసేశాడు. లాజరు చనిపోయిన వాడిని లేపాడు. యాయిర్ కుమార్తెను కూడా చనిపోయిన దాన్ని లేపాడు. యేసుప్రభు సమాధిలోనే ఉండిపోయాడా అంటే లేదు, మనకు అందరికీ తెలుసు కదా, 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఇవన్నీ ప్రతి వ్యక్తి తమ శ్రమల్లో నుండి విజయవంతంగా బయటికి వచ్చి దేవుణ్ణి మహింపరిచారు. వారందరూ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ నిరీక్షణ కోల్పోలేదు. ఇదే విధంగా మనం ఒకవేళ ఏడుస్తూ ఉంటే నిరీక్షణ కోల్పోకూడదు. ఉదయం సంతోషం కలుగుతుంది. రాత్రి తర్వాత ఉదయం వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. దేవుని వాగ్దానాలు మర్చిపోవద్దు. ఆయన నమ్మదగినవాడు, వాగ్దానాలు మర్చిపోడు. శ్రమల్లో దుఃఖించిన వెంటనే సంతోషం కలుగుతుందని విశ్వసించాలి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. దుఃఖం వెంబడే సంతోషం వస్తుందనే విషయం మళ్ళీ జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ అటువంటి నిరీక్షణతో జీవించే శక్తి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.